సార్ ఈ నవలలకి వీటన్నిటికీ ఆదరణ ఉండి దానికోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసి ఆ యుగాన్ని మీరు చూసారు, ఆ టైంను మీరు ఎంజాయ్ చేశారు కదా. మీరు చూస్తుండగానే పీక్కి వెళ్ళింది, మీరు చూస్తుండగానే మళ్ళీ ఆ మార్కెట్ అంతా క్రమక్రమంగా తగ్గుతుంది. ఐ మీన్ నవలలకి తగ్గి మళ్ళీ వేరే మాధ్యమాలు పుంజుకోవటం ఇవన్నీ జరిగాయి కదా. అప్పుడు బాధపడ్డారా సార్ మీరు? లేదు, బాధ ఎందుకు, ఏం లేదు. ఇట్స్ ఎ ప్యాషన్, రైటింగ్ ఇస్ ఎ ప్యాషన్ ఫర్ మీ. అంటే నేను నా ఉద్దేశం మీకు తగ్గిందని కాదు, నా ఉద్దేశం అది కాదు, ఓవరాల్గా నవలలకు తగ్గుతుంది. అలా తగ్గలేదండి. నాకు నవల గురించి నాకు బాధ ఏం లేదు, కానీ తెలుగు తగ్గినందుకు బాధ. ఓకే, పిల్లల్లో ఎంత అద్భుతమైన తెలుగు మంది బాల రసాల దగ్గర నుంచి, ఆపురి బాయకుండ దగ్గర నుంచి, ఓయమ్మ నీ కుమారుడు, ఇలాంటివన్నీ తెలియవు మన పిల్లలకి. అది బాధ తప్ప నవలసిపోతే ఏముందండి, మంచి సాహిత్యం ఉండాలి. వెన్నెల్లో ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, కవిత్రయం, అలసాని పెద్దన, ఈ పేర్లు ఎవరికి తెలియవు మన వాళ్ళకి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, జంజాల పాపయ్య శాస్త్రి అంటే ఎవరు వీళ్ళందరూ అని అడిగే స్టేజ్కి వచ్చారు. అది బాధ తప్ప ఈ ఆటుపోట్లు, మా షేర్ మార్కెట్లో పెరగటాలు పడిపోవటాలు, ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్. ఒకప్పుడు మేము ఏంటది ఫ్యాన్ కొనుక్కున్నప్పుడు మా అమ్మ దానికి పూజ కొట్టి కొబ్బరికాయ కొట్టి దండేసింది. ఇప్పుడు వేసి వెళ్ళి బిగించండి 10 రోజుల తర్వాత చూసుకుంటాం బాగుందో లేదో. ఆ స్టేజ్కి వచ్చేసాం కదా. ఈ ఫ్యాన్ అనేది ఇప్పుడు నథింగ్, ప్రతి ఇంట్లోనే ఉంటుంది. సో మార్పు అనేది సహజం, దాని గురించి బాధ ఏం లేదు. మా బాధల్లో సాహిత్యం పోతుంది, తెలుగు సాహిత్యం పోతుంది. ఇలా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. మీరు ఈ బీటెక్ స్టూడెంట్స్తో చాలా నేను అటాచ్ అయి ఉంటాను కదా, వాళ్ళకి ఏ భాష రాదు అసలు, అది ప్రాబ్లం. ఏమి కారణం ఏంటంటారు సార్? సినిమా దాన్ని అనుసరించకపోవటం దీన్ని అంటే ఇప్పుడు ఈ ప్రధాన స్రవంతి సాహిత్యం, ప్రధాన స్రవంతి సంస్కృతి నుంచి ఈ సినిమా దూరంగా జరిగిపోవటం వల్ల తెలుగుకి ప్రాధాన్యత లేదు. సినిమాకి సాహిత్యానికి సంబంధం లేదు, అప్పుడు కూడా సినిమాలు ఉన్నాయి కదా. అది కాదండి, కనీసం కొంతవరకైనా లేదు. నాకు తెలిసినంతలో ఎస్కేపిస్టిక్ యావగేషన్స్ ఎక్కువైపోయినాయండి. వాట్సప్, సెల్ ఫోన్లో గంటల తరబడి నడపడం, సెల్ ఫోన్తో మాట్లాడుకుంటూ వెళ్ళటం ఒక స్టైల్గా భావించడం, ఎవ్రీథింగ్ గోస్ అరౌండ్ టైం వేస్టింగ్ ప్రాసెస్ అయిపోయింది తప్ప రిజర్వాయర్ ఖాళీ అయిపోతుంది, నీళ్లు పట్టం లేదు లోపలికి. బ్రెయిన్లో ఏం ఉండటం లేదు అసలు ప్రొడక్టివ్నెస్. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ తెలియదు, సైన్ థీటా బై కాస్ థీటా తెలియదు, ఫిజిక్స్ తెలియదు, షేక్స్పియర్ తెలియదు, ఏమీ తెలియదు అసలు వాళ్ళకి. జీవితం అంటే ఇలాగ సమోసాలు తింటూ పబ్లిక్ వెళ్తే, కొంచెం డబ్బులు ఉంటే పబ్లిక్ వెళ్తే, మోటార్ సైకిల్ మీద ఉంటే, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంకా బెటర్, ఈ స్టేజ్కి వచ్చేసారు తప్ప జీవితాన్ని ఆస్వాదించాలి అంటే మీరు అనొచ్చు, జీవితాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు కదా. ఇక్కడ తేడా ఏంటంటే, నేను జీవితాన్ని ఆస్వాదిస్తుంటే ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, రేపు నవంబర్కి 71 వస్తాయి. ఈ స్టేజ్లో కూడా కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాను కదా, మెట్లు నడిచే వచ్చాను కదా. ఈ స్టేజ్కి వాళ్ళు ఉండటం లేదండి, ఈ సమోసాలు పిజ్జాలు తినటం, ప్లస్ చాలా చిన్న ఉద్యోగాల్లో చేరిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే చదువుకునే టైంలో దే డోంట్ బిలాంగ్ టు ది ఎడ్యుకేషన్. నాణ్యమైన ఎడ్యుకేషన్ రాకపోవటం. చాలా ఇంటర్వ్యూస్లో మెంబర్ని ఒకప్పుడు నేను. ఏమీ తెలియదు వాళ్ళకి, ఏమి అడిగినా చెప్పలేరు. గ్రాఫింగ్ తెలియదు, డిప్యూటింగ్ తెలియదు, ఏమీ తెలియదు ఇంజనీర్స్కి అసలు. సో దే బిలాంగ్ టు వాట్? ఆరోగ్యం ఉండదు, కీర్తి ఉండదు, ఇంట్లో తిడుతూనే ఉంటారు వాళ్ళని పిల్లల్ని, కీర్తి ఉండదు, ఇంట్లో కూడా కీర్తి ఉండదు, బయట ఒక్కొక్కటి రికగ్నైజ్ చేయడు. జీవితం పట్ల ఎంతూజియాజం అంటే మోటార్ సైకిల్ ఎక్కడమే అనుకుంటారు, ర్యాష్ డ్రైవింగో గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. ఇదంతా ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కానీ 30 years దాటిన తర్వాత ఏంటి? ఆర్ యూ ఏ గుడ్ పేరెంట్? నీ పిల్లల్ని మంచి స్కూల్లో చేర్చేంత డబ్బు ఉందా నీకు? అసలు జీవితం పట్ల ఇంట్రెస్ట్ ఉందా, ఎంతూజియాజం ఉందా, జ్ఞానం ఉందా? ఏమీ లేకుండా ఎందుకు ఈ బతుకు? మీరు చూస్తే ఇప్పుడు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ చూస్తే 35 ఏళ్ళు దాటిన మనుషులను చూస్తే ఒక్కొక్కడు ఉండాల్సిన దానికన్నా 25 kilos ఎక్కువ ఉంటున్నారు. మీరు గమనిస్తున్నారా? ఆ నడక చూస్తూ ఉంటే మీరు బస్సు ఎక్కలేరు, ట్రైన్ ఎక్కలేరు, నన్ను అడుగుతూ ఉంటారు పై బర్త్కి వెళ్ళండి అని చెప్పేసి. ఎందుకంటే నేను కొంచెం బిలాంగింగ్నెస్ టువర్డ్స్ లైఫ్ ఉండాలంటాను నేను. అది నా ఫీల్ అయ్యేది అంతే తప్ప సాహిత్యం పాడైపోయిందని, నవల్స్ పాడైపోయాను కాదండి. నవల్స్ పాడైతే నాకేం CA ప్రొఫెషన్ ఉంది, లేకపోతే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా చేస్తున్నాయి కదా కన్నడలో ఒకటి. సో ఏదైనా ఉంటుంది. చార్టెడ్ అకౌంటెంట్గా ఇప్పటికీ కొనసాగుతున్నారు? ఎస్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. జవహర్ అండ్ కంపెనీలో పార్ట్నర్ని. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాయి, ఏదైనా మంచి మంచి కంపెనీలు, ఊటీలో, అరకు వ్యాలీలో ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర వెళ్తూ ఉంటాను ఆడిటింగ్కి. బట్ అయినో కొంతవరకు తెలుసు, 30% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అవి తెలుసు.